ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర కోలాహలంగా ప్రారంభమైంది. పూరి జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ఆలయం నుండి బయలుదేరారు. 3 రథాలు రథయాత్రకు ప్రయాణమయ్యాయి. యాత్రను చూడడానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివచ్చారు. దాదాపు 15 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3 దేవతలు గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు గడుపుతారు. ఈ 3 దేవతల రథాలను పెద్ద సంఖ్యలో భక్తులు ముందుకు లాగుతారు. జూలై 8వ తేదీన 3 దేవతలు తిరిగి జగన్నాథ ఆలయానికి రావడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈసారి భద్రతా ఏర్పాట్లను అత్యంత కట్టుదిట్టం చేశారు అధికారులు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని ఇందుకోసం వినియోగించారు. 250కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను కూడా అమర్చారు. తీర ప్రాంతంపై గట్టి నిఘా ఉంచారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ మొదటిసారి వినియోగిస్తున్నారు.